ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. సార్, కూటమి గవర్నమెంట్ పరిపాలనకి 100 రోజులు అయిందండి. దానికి ఈ 100 రోజుల పరిపాలన గురించి ఎటువంటి పథకాలు పెట్టాడు మీకు తెలిసిందే? పథకాలకి అమ్మఒడి రాలేదు, తర్వాత పింఛన్ సరిగ్గా పింఛను 4000 ఇస్తుండగా సచివాలయాలను పెట్టి దాంట్లో చేస్తున్నారు. ఇప్పుడు స్కూల్ పిల్లలకి 15,000 అన్నారు. ఎంతమంది ఆడవాళ్ళు అంతమంది అసలు ఇట్లేదు కదా, ఒకళ్ళకి అన్నారు. ఎందుకని అంటున్నా అంటే 100 రోజులు అయింది కదా, ముందు ఇస్తాడేమో ఇదంటారా? ఏమైనా ఆడొచ్చేది వస్తే రావద్దు. పింఛను కూడా ఏకంగా 4000 చేశాడు కదా, పింఛను కూడా చేశారు. ఆడవాళ్ళకి 4 ఉంటే 4 ఇవ్వాలిగా. పింఛన్ కాదు, నేను ఇట్లేదుగా. ఈయనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇంకా మరి అన్న క్యాంటీన్ కూడా పెట్టారండి ఈ గవర్నమెంట్. అన్న క్యాంటీన్ పెట్టారు, బాగుంది. ఏది పేద కుటుంబాలకు పెట్టారు, బాగుంది. మంచిది అంటారా? 5 రూపాయలు భోజనం బాగుంది. ఓకే, ఆ పథకం బాగుంది. నెక్స్ట్ పింఛను 4000 మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పలేదు 4000 పెంచారు? నాకైతే తెలిసిందంటే 4000 పెన్షన్ పెంచారు, బాగా అది కూడా బాగుంది. ఓకే, పుష్కి కూడా ఇదివరకు ఎంతో రేట్ ఉందంటే ఇప్పుడు తగ్గించారు అంటున్నారు అన్నమాట. పుష్క తగ్గటం నాకు తెలియదు కానీ పుష్క ఇప్పుడు మధ్య ఇప్పుడు డైరెక్ట్ ఆయన కాడ తీసుకోవట్లేదు. మనం మధ్యలో ఎంతమంది మారుతున్నారు, 2-3 మారుతున్నారు. దాంట్లో తీసుకున్నాం. ఇప్పుడు ఒక ఆనగడ పోతున్నాం, ఒకడు తక్కువ వచ్చి 1000 రూపాయలు అంటాడు, ఒకడేమో 5,000 అంటారు. ఇప్పుడు ఏదో నిన్న మొన్న ఇంట్లోనే బుక్ చేసుకొని ఆడికి వెళ్ళొచ్చు మీరు, అమౌంట్ ఏదో ఆన్లైన్ పోర్టల్ పెట్టారంట. నేను 25 సంవత్సరాల జగ్గపేట వచ్చి నాకు ఇంతవరకు ఇల్లు లేదు. అంతకుముందు గవర్నమెంట్లో ఇల్లు రాలేదండి? అంతకుముందు గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు ఇందిరమ్మ గాంధీ వాళ్ళు ఇచ్చారు. ఎవరికి మా అమ్మగారు ఉన్నప్పుడు ఇచ్చారు, నాకు లేదు. నాకు సొంతం పెళ్ళైన తర్వాత నాకు ఇల్లు ఇంతవరకు. అంటే జగన్ గవర్నమెంట్ లో మన ఇళ్ల స్థలాలు చాలా అప్పుడు కూడా ఇలా నేను అప్లికేషన్ పెడదాం అనుకున్నా, ఇవ్వలేదు. మళ్ళీ ఆధార్ కార్డు మొత్తం పెట్టినా కూడా ఆ కాగితాలు కూడా ఏడున్నాయి, మున్సిపాలిటీ దాంట్లో పడేశారు. చెట్టుకోపోతారు కాగితాలు. నేనేం చేసిన ఈ గవర్నమెంట్ లో వస్తుంది అనుకుంటున్నారు ఇల్లు? ఈ గవర్నమెంట్ రావాలని నేను రావాలనుకున్నా. మరి వరదలు కూడా బాగా చంద్రబాబు నాయుడు బాగా పనిచేసినట్టున్నారు నిజాన్ని వరదలు చేశారు. నమ్ముతాను. చంద్రబాబు గారు చాలా చూచాగా టీవీలో చూస్తున్నా, న్యూస్లో చూస్తున్నా. చంద్రబాబు బాగా హెల్ప్ చేశారు. వారం రోజుల దాకా కలెక్టర్ ఆఫీస్లోనే ఉండి నైట్ కూడా వెళ్ళి వర్క్ చేసి లేదు మొత్తం అసలు ఆ ప్రజల్ని వదిలిపెట్టి పోలేదు. ఆయన ప్రజలకి ఏం కావాలి మొత్తం అందుబాటులో మొత్తం చేసిండు. ఆయన భోజనాన్ని కూడా పోలేదు, ఆయన ఆరోగ్యంగా చూసుకోలేదు. బాగుందంటారా? వరదలకి మంచి మంచిగా చేశారు. తర్వాత అన్న క్యాంటీన్ బాగుంది, మీకు ఈ పథకాలు బాగున్నాయి అంటారు? బాగానే ఉంది కానీ ఇంకా మంచిగా ఇంకా బయట అంటే ఇప్పుడు ప్రజెంట్ 100 రోజులు అయ్యిందిగా, తర్వాత ముందు ఏమైనా ఉండొచ్చే ఒక మీ అభిప్రాయాలు? ఉండొచ్చు కాదన్నాను కానీ ఇంకా పెట్టాలి మంచిగా. పేద కుటుంబాలకు, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి, మా లాంటి మెకానికల్కి ఈ నూనె అనేది లేదు. మేము కష్టపడి చేస్తున్నాం. ఒక రోజు కాలో తెలియదు ఎవరైనా ఎక్కడ ఈ నూనె అనేది లేదు. ఆటనగర్ ఉంది మెకానిక్ మంది అట్లా. ఇప్పుడు కాలు దెబ్బలు ఏళ్ళు తెలియదు. మరి దానికి సంబంధించిన బాధ్యత ఎవరు? సరే, ఈ 100 రోజుల పాలనకి 100కి చంద్రబాబు నాయుడుకి ఎన్ని మార్కులు వేస్తారు మీరు? మామూలుగా 100కి ఎన్ని మార్కులు వేస్తారు? నాకు తెలిసినంతవరకు 90 వేస్తాను. 90 వేస్తారు పక్క. ఎందుకంటే చంద్రబాబు గారు అనుభవం ఉన్నాయి, ఆయన తెలుసు ఎట్లా చేయాలని పేద కుటుంబాలకు తెలియదు. అంతకుముందు అప్పులు అయినా సరే పింఛను కూడా 1వ తారీఖు, ఉద్యోగులు కూడా 1వ తారీఖు వస్తున్నాయి అంటున్నారు. లేదు వస్తున్నాయి అంటున్నారు. అదిగా ఒకటి చంద్రబాబు గారు అనుభవం ఎక్కువ ఉంది, మంచి నెంబర్ 1 చేస్తున్నారు. ఇంకా మంచి చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ వీళ్ళు చేసేదేమో ఏదే పెట్టారు, అది చేస్తారో లేదని నమ్మకం తప్పది. అది మొత్తానికి అయితే 100 రోజుల పరిపాలన బాగుంది. మీరు 100కి 90 మార్కులు వేస్తారు. బాగుంది. కాకపోతే ఏంటంటే అమ్మఒడి అంటే విద్యా సంవత్సరం స్కూల్ స్టార్ట్ అయ్యి 3-4 నెలలు అయింది. మార్చి దాకా టైం ఉంది. ఈ మార్చి దాకా వేస్తారో చూడాలి. ఈ సంవత్సరం పోతే తెలిసింది, మార్చి వరకు వస్తే అమ్మఒడి వేసేది ఏంటో తెలిసింది అనమాట. ప్రస్తుతానికి అయితే బాగుంది. ఈ 100 రోజులు అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి కూటమి గవర్నమెంట్ మంచి పని చేస్తుంది. కాకపోతే మరి షాప్ రేషన్ షాప్ పోయి తెచ్చుకోవడం లేదా ఆటో అది ఇంకా అంటే ప్రజెంట్ వస్తున్నారట్టుగా వస్తున్నాయి, బండ్లు వస్తున్నాయి. రావట్లేదు, మేము రేషన్ షాప్ పోయి తెచ్చుకోండి. పల్లెటూర్లలో వస్తున్నాయి, మరి మిగతా చోట్ల వస్తున్నాయి, రావట్లేదు తెలియదు. అవి కూడా ఇంకా డెసిషన్ తీసుకోలేదు. మొత్తానికి బాగుంది అయితే.